పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు కృషి చేయాలన్నారు పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్. హైదరాబాద్ గాంధీ భవన్లో రేవంత్ అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల మీటింగ్ జరుగుతోంది. సమావేశానికి స్టేట్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంకో 60 రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, రాష్ట్రంలో కూడా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు సీఎం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2 నుంచి సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2న ఇంద్రవెల్లిలో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు రేవంత్. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించామని, నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించి ముందుకు పోవాలని సూచించారు సీఎం. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు కృషి చేయాలన్నారు పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్. హైదరాబాద్ గాంధీ భవన్లో రేవంత్ అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల మీటింగ్ జరుగుతోంది. సమావేశానికి స్టేట్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంకో 60 రోజుల్లో జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, రాష్ట్రంలో కూడా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2 నుంచి సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2న ఇంద్రవెల్లిలో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు రేవంత్. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించామని, నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించి ముందుకు పోవాలని సూచించారు సీఎం రేవంత్. గాంధీ భవన్ లో మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, మీటింగ్ లో సీఎం రేవంత్ కామెంట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యశోద. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. దానికోసం ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించింది. ఇవాళ మరోసారి గాంధీ భవన్లో సమావేశించింది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. భేటీకి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన వహించారు. మొత్తం పీసీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, దాంతోపాటు ఏఐసీసీ సెక్రటరీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ హాజరయ్యారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి అవలంబించాల్సిన వ్యూహాలు కావచ్చు, కసరత్తు కావచ్చు, దానిపైన ఎక్కువగా డిస్కస్ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా తెలంగాణలో పార్లమెంటు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుగా ముందుకెళ్లాలి. రాజ్యసభకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నేతలంతా కలిసికట్టుగా పనిచేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు కూడా నిర్వహించబోతున్నాము. ఫిబ్రవరి 2 నుంచి సభలు సమావేశాలు ఉంటాయి. ఇంద్రవెల్లి నుంచి సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇంద్రవెల్లి సభకు, భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కావచ్చు, అదేవిధంగా సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ నేతలంతా కృషి చేయాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని కూడా దిశానిర్దేశం చేశారు. ఆ సభకు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. అయితే ఆ తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్క సమావేశాన్ని, పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా సభలు విజయవంతంగా నిర్వహించాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేయండి అని ఒక దిశానిర్దేశం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పైన అధిష్టానంకి ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని విశ్వాసాన్ని తెలిపేలాగా, విశ్వాసాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకోకుండా పనిచేయాలి అనేది కూడా ఒక దిశానిర్దేశం చేశారు. అదే ఇక దీపాదాస్ మున్షి, ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి కూడా తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒక్కటి కూడా వదలకుండా 17కు 17 కాంగ్రెస్ గెలిచేలాగా ఒక వ్యూహాత్మకంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాష్ట్రంలో తీసుకొచ్చామో అదే స్థాయిలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయండి. అభ్యర్థులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని కూడా దీపాదాస్ మున్షి కావచ్చు, ఇతర నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇంకా డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు కూడా వారి అభిప్రాయాలను ఏ విధంగా వారి పార్లమెంట్ నియోజకవర్గాలు అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటికే మంత్రులను ఇన్ఛార్జిగా వేశారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కొంతమంది మంత్రులను కూడా ఇన్ఛార్జిగా వేశారు. ఇక ఏఐసీసీ నేతలు కూడా అబ్జర్వర్స్గా ఉన్నారు. వీళ్ళంతా కలిసికట్టుగా పనిచేయాలని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేశారు. ఇక మంత్రులు వారి అభిప్రాయాలను కూడా చేశారు. అంటే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో
ఏ పార్టీ బలంగా ఉన్నది, బీఆర్ఎస్ బీజేపీ అక్కడ ఉన్న బలంగా ఉన్నది కాబట్టి వాటిని ఎదుర్కొని వారికి ఉన్న బలాలను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి ఏ విధంగా కృషి చేయాలి, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపైన కూడా కాంగ్రెస్ నేతలు వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే డీసీసీ ప్రెసిడెంట్లకు ఆశావాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అదేవిధంగా పీసీసీ నేతలకు కూడా గాంధీ భవన్లో కొంతమంది ఆశావాళ్ళు కూడా తమకు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించండి, ఎంపీ టికెట్ కేటాయించాలని కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు భారీ ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయి. వాటిని అన్నింటినీ స్క్రూటినీ చేసి పీసీసీకి ఇక్కడి నుంచి పీసీసీ నుండి ఏఐసీసీకి పంపే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5, 6 తేదీలలో 2 రోజులు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఆ సమావేశంలో కూడా తెలంగాణకు సంబంధించిన 17 పార్లమెంట్లకు వచ్చిన అప్లికేషన్స్ పైన స్క్రూటినీ చేసి దాని మీద బెస్ట్ అభ్యర్థులను అంటే బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికంటే ముందుగానే ఇక్కడ కూడా స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. అందులో కొంతమంది బలమైన నాయకులను కూడా ఎంపిక చేయాలి. అదేవిధంగా మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కొంతమంది బలమైన నాయకులు, పెద్ద నాయకులు ఓడిపోయారు. అంటే జగ్గారెడ్డి కావచ్చు, లేకపోతే మరొక సంపత్ లాంటి నాయకులు కావచ్చు. ఏఐసీసీ సెక్రటరీగా మొన్నటి వరకు సంపత్ ఉన్నారు, ఆయన కూడా ఓడిపోయారు. అంటే ఓడిపోయిన కొంతమంది బలమైన నాయకులు ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి మధుయాష్కి కావచ్చు, ముషీరాబాద్ నుంచి వెళ్ళి అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలాంటి బలమైన నాయకులు ఓడిపోయారు. వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కూడా ఈ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో నేతల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ముందుండి ఫైట్ చేసిన బలమైన నాయకులు మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కుట్రల్లో భాగంగా కొంతమంది నేతలు ఓడిపోయారు. వారికి మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కూడా ఈ పీఈసీ ఎలక్షన్ కమిటీలో ఆ నేతల అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా ఆలోచన చేస్తామని కూడా దీపదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్న దీపదాస్ మున్షి కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీలు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మరొకసారి దాని మీద సమీక్ష చేస్తాం, దాని మీద అభిప్రాయాన్ని ఏఐసీసీ నోటీసులో పెడతామని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే పార్లమెంటు ఎన్నికల్లో సంబంధించిన గెలుపొందడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, సభలు, సమావేశాలు ఎక్కడెక్కడ పెడితే ఎవరెవరు కోఆర్డినేట్ చేయాలి అనే దాని మీద డిస్కస్ చేశారు. అదేవిధంగా రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన దాంట్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది సీనియర్ నేతలు కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో మంత్రులుగా చేసిన కొంతమంది నేతలు అంటే చిన్నారెడ్డి కావచ్చు, లేకపోతే జానారెడ్డి నాయకులు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి లాంటి వారికి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తుంది. వారి అందరి అభిప్రాయాలను ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా దీపదాస్ మున్షి వీళ్ళు అభిప్రాయాలను సేకరించారు. దాంతోపాటు ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలంటే కొంత మేరకు చేరికలు కూడా అవసరము. ఎందుకంటే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరు. అక్కడ ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరైనా నేతలు వచ్చినా చేర్చుకొని మనం పార్టీ తరఫున టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలంటే కొన్ని చేరికలు కూడా అవసరమని కూడా ఈ పీఈసీ సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తుంది. ఈ అన్ని అభిప్రాయాలను కూడా తీసుకొని ఏఐసీసీ నోటీసులో పెడతామని కూడా చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఉన్నది గాంధీ భవన్లో. ఆయన మీడియాతోని ఇవాళ పీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దాని మీద చర్చలపైన మరి కాసేపట్లో గాంధీ భవన్లో 7:15 ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించిన గాంధీ భవన్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదటిసారిగా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ప్రెస్ మీట్లో అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలు. ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారెంటీలను ఇంప్లిమెంటేషన్ చేసింది. త్వరలో మరొక 2-3 గ్యారెంటీలను ఇంప్లిమెంటేషన్ చేయాలని భావిస్తుంది. దానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. యశోద.